కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్ ఫీల్డ్లో వాళ్ళకి జాబ్ దొరకట్లేదు బేసిక్గా. సో అందుకని చెప్పేసి మనం 20 lakhs పే చేయాల్సిన దగ్గర 40 lakhs ఇప్పుడు పే చేస్తున్నాము అంటే అంత వర్త్ అయితే కాదు. మినిమం 6 months to 8 months మీరు సర్వైవ్ అవ్వడానికి ఫండ్స్ పెట్టుకొనే రావాల్సి ఉంటుంది. ఇమీడియట్గా జాబ్ అయితే దొరకదు. వీక్ వెళ్ళిన మనిషి ఆల్మోస్ట్ 5 kgs వెయిట్ లాస్ అయిపోయారనమాట. కానీ నాకు ఇంతవరకు అసలు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ కూడా అవ్వలేదు. ఇప్పుడు నేను ఇంత మనీ చదువుకోవడానికి పెడుతున్నాను, దానికంటే నాకు డబల్ మనీ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు అదే ఫీల్డ్లో ఉంటేనే ఇప్పుడు పిఆర్ ఇస్తున్నారు. మనము ఇప్పుడు 40 lakhs పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అమౌంట్ మనం తిరిగి సంపాదించుకోవాలి. డ్రీమ్స్ అన్నీ కూడా కొన్ని రోజులు పక్కన పెడితే బెటర్ అని నా ఫీలింగ్. పర్మనెంట్. హాయ్ ఎవ్రీవన్, మేము రీసెంట్గా ఒక టాపిక్ మీద చాలా రీసెర్చ్ చేస్తున్నాము, స్టూడెంట్ వీసా అండ్ వర్క్ పర్మిట్ వీసా మీద. ఎందుకు అని అంటే మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఈ మధ్య అడుగుతున్నారు, కెనడా పొజిషన్ ఏంటి, ఈజ్ దిస్ ద రైట్ టైం టు అప్లై ఫర్ స్టూడెంట్ వీసా అని చెప్పేసి. సో దానికోసం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా, దానికోసం రీసెంట్గా నేనైతే చాలా రీసెర్చ్ చేశాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మేబీ మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఏమన్నా యూజ్ అవ్వచ్చు అని చెప్పి. రీసెంట్గా నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ మధ్య కెనడా రూల్స్ కానీ స్టూడెంట్ వీసా వర్క్ పర్మిట్ రూల్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. 1 కాదు 2 కాదు, లైక్ 30 to 40% రూల్స్ అయితే చాలా చేంజ్ అయినాయి. నేను లాస్ట్ టైం ఈ స్టూడెంట్ వీసా కోసం చూసింది అరౌండ్ 2021లో అనుకుంటా. మా చెల్లికి అప్లై చేద్దామని చెప్పేసి చూశాను 2021లో ఆ టైంలో. సో అప్పుడు కూడా ఇట్లానే చాలా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మా చెల్లికి సబ్మిట్ చేయడం జరిగింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ తనైతే రాలేదు కెనడాకి. ప్లాన్ విత్డ్రా చేసుకుంది, అసలు IELTS కూడా రాయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు కోసం అని చెప్పేసి మేము రీసెర్చ్ చేసాము. అండ్ అప్పుడు రూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే మొత్తానికి కంప్లీట్గా చేంజ్ అయినాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డిపాజిట్ విషయం అండ్ ఫీ అనమాట. ఒకప్పుడు పర్ ఇయర్ $10,000 ఫీ ఉంది ఒక కోర్స్కి అని అంటే కనుక ఇప్పుడు అది డబల్ అయిపోయింది, $20,000 అయ్యింది. ఎనీ కోర్స్, లైక్ ఏ కోర్స్ అయినా సరే డబల్ పేమెంట్ అయ్యింది. అండ్ అప్పట్లో GICకి మనం చూపించాల్సిన అమౌంట్ $5,000 అయితే ఇప్పుడు $10,000 అయింది. సో అలా చూసుకుంటే ఒకప్పుడు 20-25 lakhsలో మొత్తం ర్యాపప్ అయిపోయేది. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 40 lakhs అండ్ 45 to 50 lakhs వరకు అయితే పడుతుంది, ఇంక్లూడింగ్ షాపింగ్, ఫ్లైట్ టికెట్స్, ఎవ్రీథింగ్. అప్పట్లో 20-25 lakhs చేతిలో ఉంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి ఈజీగా 2 years వరకు కూడా సర్వైవ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు అలా లేదు, మొత్తానికి చేంజ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ పార్ట్ టైమ్స్ అయితే దొరకట్లేదు. నేను రీసెంట్గా చూశాను, అమెజాన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇలాంటివి యూజువల్గా మనకి ఎక్కువ. అమెజాన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్లో వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ పిక్ చేసి ఫ్లైట్లో లోడ్ చేస్తారు కదా, ఆ జాబ్స్ నుంచి కూడా, స్వీపింగ్ జాబ్స్ నుంచి కూడా పార్ట్ టైమ్స్ ఎప్పుడూ ఎయిర్పోర్ట్లో అవైలబులే ఉంటాయి 24/7. అండ్ అమెజాన్లో కూడా చాలా జాబ్స్ ఉండేవన్నమాట. మా హస్బెండ్కి 2018 ఆ టైంలో పెళ్ళయి వచ్చినప్పుడు మేము ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా అయితే జాబ్ వచ్చేసింది. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే, మాకు నైట్ షిఫ్ట్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు అవైలబిలిటీ ఉందా, ఇంతే ఉండేది క్వశ్చన్. అండ్ డూ యూ హ్యావ్ డ్రైవర్స్ లైసెన్స్. ఇక్కడ డ్రైవర్స్ లైసెన్స్ అయితే కంపల్సరీ. మినిమం చిన్న జాబ్కి అయినా సరే మనకి డ్రైవర్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో ఆ 2 క్వశ్చన్సే ఉండేవి. ఓకే అని అంటే ఇంటికి రాగానే ఆఫర్ లెటర్ వచ్చేది, నెక్స్ట్ డే నుంచి యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అని అనేవాళ్ళు. సో బేసిక్ ఏంటంటే అప్పట్లో 100 జాబ్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి దొరికే జనాలు వచ్చేసి 10 to 20 పీపులే దొరికేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ వర్క్ పర్మిట్ వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిఆర్కి అప్గ్రేడ్ అవుతారు కదా, అప్పటికల్లా వాళ్ళకు ఒక స్టాండర్డ్ జాబ్ దొరికిపోయేది.
ఆ టైం కల్లా. ఎప్పుడు మనం పార్ట్ టైమ్స్ చేస్తూనే ఇక్కడ ఉండలేం కదా. సో మా స్టూడెంట్ వీసా అయిపోయింది, వర్క్ పర్మిట్ అయిపోయింది అన్న నెక్స్ట్ డే, అదే నెక్స్ట్ మేబీ మంత్ ఆర్ ఇయర్ నుంచి వాళ్ళకి ఒక స్టాండర్డ్ జాబ్ దొరికేది. వాళ్ళ ఎడ్యుకేషన్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్ మీద, ఆ క్వాలిఫికేషన్ మీద వాళ్ళకి ఒక జాబ్, టెల్లర్స్ లాగాను ఇలా డిఫరెంట్ జాబ్స్ ఏదో ఒకటి బేసిక్ జాబ్ అయితే దొరికేది. సో దట్ ఏమైంది, అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ పార్ట్ టైమ్స్కి ఇలాంటి జాబ్స్కి అప్లై చేసుకుంటారు. వన్స్ పిఆర్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈ జాబ్స్ అనేవి వేకెన్సీ ఉండేవి. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే వీళ్ళకి ప్రాబబ్లీ 10 or 20 పీపుల్, మహా అయితే 30-40 పీపుల్ ని రిక్రూట్ చేసుకునేవాళ్ళు. మిగతా ఓపెనింగ్స్ అన్నీ ఎప్పుడు అట్లా ఖాళీగా ఉండేవి. సో మనం వెళ్ళగానే మనకి పార్ట్ టైం జాబ్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ అమెజాన్ జాబ్స్ కానీ, ఎయిర్పోర్ట్ జాబ్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేసి మీరు ఇప్పుడు రావాలి అని అంటే మాత్రం మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలా ఉండేవి. బట్ ఏదో ఒకటి అయితే దొరికేది, పార్ట్ టైం జాబ్ అయితే దొరికేది. సో అట్లా వాళ్ళు సర్వైవ్ అయిపోయారు అనమాట. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, రీసెంట్గా నేను అమెజాన్ ఇది టిక్టాక్లో అక్కడెక్కడ వీడియోస్ చూస్తున్నప్పుడు లోపల 100 ఓపెనింగ్స్ ఉంటే బయట 2000 పీపుల్ లైన్లో ఉన్నారంట. అందులో ఎవరున్నారు అంటే స్టూడెంట్ వీసా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వర్క్ పర్మిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, పిఆర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వన్స్ కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్ ఫీల్డ్లో వాళ్ళకి జాబ్ దొరకట్లేదు బేసిక్గా. సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనకైతే తప్పదు, బిల్స్ కట్టుకోవాల్సిందే. మంత్ ఎండ్ వచ్చేసరికి మనము గ్రాసరీస్ తెచ్చుకోవాల్సిందే. సో మన ఖర్చులు మనకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ జాబ్ అయితే చేయాల్సిందే. సో దానికోసం ఏం చేశారు, ఇంకా ఈజీగా దొరికే జాబ్స్ ఇవే కదా అని చెప్పి అందరూ దీనికి అప్లై చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమైంది, ఇది కూడా టఫ్ అయిపోయింది. అందరికీ జాబ్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్టూడెంట్ పర్మిట్, వర్క్ పర్మిట్, పిఆర్ ఆర్ సిటిజన్, ఏదైనా సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి జాబ్ మార్కెట్ అయితే అస్సలు బాగాలేదు. ఉన్న జాబ్స్ని కాపాడుకోవడానికి మేము ఎంత కష్టపడుతున్నామో మాకే తెలుసు. ఇప్పుడు నేనున్న కంపెనీలో కూడా చాలామందిని తీసేశారు. నన్ను ఏదో లక్కీగా ఉంచారు. నేను కూడా ఆల్మోస్ట్ ఎట్లా అంటే బెంచ్ మీద ఉండే మొన్నటి వరకు. కానీ లక్కీగా నాకైతే ఇప్పుడు జాబ్ అయితే పోలేదు, ఏదో చేసుకుంటున్నాను. బట్ అది చెప్పలేము ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకా అది తీసేస్తారా మళ్ళీ నన్ను అని అయితే నేనైతే చెప్పలేము. అదే టెన్షన్ ఉంటుంది ఎప్పుడు చూసినా. సో మేము రీసెంట్గా ఇల్లు కూడా తీసుకున్నాము ప్రీ కన్స్ట్రక్షన్లో. మాకు ఇల్లు తీసుకునేటప్పుడు కూడా అందరూ చెప్పారు, ప్రీ కన్స్ట్రక్షన్ నాట్ సజెస్టెడ్ ఫర్
థింగ్స్ కూడా అస్సలు అవ్వట్లేదండి. ఇప్పుడు మేము ఇల్లు తీసుకున్న దగ్గర నుంచి మేమే చాలా కష్టాలు, అంటే మంత్లీ మార్ట్గేజ్ కట్టి అన్ని కడుతున్న కొద్దీ ఇంకా ఎక్స్ట్రా మనీ అవసరం అవుతుంది తప్ప మేము కూడా ఏమైనా పార్ట్ టైం చేయాలా అన్న థాట్లో ఉన్నామే తప్ప ఓకేలే వస్తుంది సరిపోతుంది కనీసం ఒక $200 సేవ్ అవుతుంది మంత్లీ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, గ్రాసరీస్ పెరిగిపోయాయి. అండ్ మేము కొంచెం ఇల్లు కూడా లోపలికి తీసుకున్నాం కాబట్టి మా హస్బెండ్ అప్ అండ్ డౌన్ చేయాలి. దానికి ఆబ్వియస్గా గ్యాస్ ప్రైజెస్ పెరిగాయి. ఇంకా అన్నీ అలా అలా ఒకటి కాదు రెండు కాదు, అప్పుడున్న లైఫ్ స్టైల్ అయితే ఇప్పుడు లేదు. లాస్ట్ అంత తొందరగా నో చెప్పలేదు ఎవరికి. ఎవరైనా ఏదైనా చెప్తే ఓకే ఓకే అనడమే తెలుసు కానీ నో చెప్పడం రాదు. సో ఆయనకి ఏం చెప్పాలో తెలియక కాల్ పిక్ చేయడం కూడా మానేశారనమాట. సో అట్లా ఇమీడియట్గా ఆ రోజు మానేశారు. సండే రెస్ట్ తీసుకొని మండే వెళ్ళగానే మళ్ళీ కన్సల్ట్ months కూడా లోన్ కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి డబ్బులు మనం ఇండియా నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం ఉండడానికి, రెంట్ కట్టడానికి, మన ఎక్స్పెన్సెస్ అన్నిటికి కూడా మనం ఇండియా నుంచే తెచ్చుకోవాలి. 6 months తర్వాత కూడా మనకి జాబ్ వస్తుందా అని అంటే చెప్పలేము.
తర్వాత ఎక్స్టెన్షన్ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత. సో వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి, పిఆర్ కోసము మీరు ఏదైతే ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ప్రొటెక్షన్ మీద మీరు కోర్స్ మీద మీరు కెనడాకి వచ్చారు చదువుకోవడానికి, మీరు అదే ఫీల్డ్లో ఉంటేనే ఇప్పుడు పిఆర్ ఇస్తున్నారు. ఆ ఫీల్డ్లో లేకపోతే యు ఆర్ రిజెక్టెడ్ ఫర్ ద పిఆర్ కంప్లీట్గా. ఉంటే మాత్రమే వైఫ్కి స్పాన్సర్ చేయగలుగుతారు, లేకపోతే వైఫ్ కూడా ఇప్పుడు కెనడాకి రావడానికి లేదంట. అది నేనైతే షాకింగ్. యా, దట్స్ ద రీజన్. ఇప్పుడు తర్వాత మనకి పిఆర్ రావాలి అంటే ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తారంటే పేరోల్స్ చేయించుకుంటారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీ కంపెనీ, ఫైర్ ప్రొటెక్షన్ కంపెనీ దొరికింది, అందులో మీరు వర్క్ చెయ్యరు, కానీ ఏంటంటే నాకు ఒక ఇట్లా పే స్టబ్ కావాలి, ఆబ్వియస్గా ఇది ఇల్లీగలే, బట్ ఏంటంటే నాకు ఇట్లా పే స్టబ్ కావాలి, నేను మీ కంపెనీలో వర్క్ చేసినట్టు చూపించాలి అని అంటే వాళ్ళు అరౌండ్ 30 lakhs ఆఫ్ ఇండియన్ కరెన్సీ అడుగుతున్నారు 1 year పేరోల్ రన్ చేయడానికి. ప్లస్ ట్యాక్సెస్ మనమే కట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్కి అప్పుడు కూడా అలాగే ఉంటుందా అంటే చెప్పలేము. బట్ మీరు చూస్తూనే ఉండొచ్చు, ఎప్పుడైనా సరే ప్రైసెస్ ఒకసారి పెరిగిన తర్వాత అది డౌన్ అయితే మేబీ కొంచెం డౌన్ అయితే ఏమో, కానీ మళ్ళీ ఈ పాయింట్కి అయితే రావు. సో అలా చూసుకుంటే మాత్రం
మినిమం 3 to 4 years అయితే పడుతుంది. మీకు ఇనీషియల్గానే $100,000 $550,000 జాబ్ అయితే ఎక్కడ రాదు. బేసిక్ శాలరీ $40,000 $50,000కు జాయిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ శాలరీ తీసుకుంటూ మనం ఎంత సేవ్ చేయగలుగుతాం, మనకి అరౌండ్ అంతే సేవ్ అవుతుందండి. మేము చాలా మందిని కనుక్కున్నాము. అందరిని కనుక్కొని డెసిషన్ తీసుకుంది ఏంటి అంటే వద్దు అని చెప్పాము. ఇప్పటికైతే ఈ ఆఫర్ రిజెక్ట్. ఇంకా ఏం చేయాలో తెలియక తను అరౌండ్ 2 years అయితే 1 year అయితే సఫర్ అయింది వర్క్ పర్మిట్లో. వాళ్ళ చెల్లి మీద బర్డెన్ పడుతుంది. వాళ్ళ చెల్లి కూడా గివప్ ఇచ్చేసింది, ఇంతకంటే నేను నిన్ను చూసుకోలేను ఇక్కడ అని చెప్పి. ఇంకా వర్క్ పర్మిట్ చేతిలో ఉండింది, ఇంకో 1 year ఎలిజిబిలిటీ కూడా ఉంది. అయినా కూడా తను అన్నీ వదిలేసుకొని ఇండియా వెళ్ళిపోయింది. సో అట్లాంటి రూల్స్ అనమాట. ఆ చిన్న చిన్న రూల్స్ అన్నీ స్ట్రిక్ట్ చేసేసారనమాట. ఎట్లా అంటే 1 hour మనం ఎక్స్ట్రా వర్క్ చేసినా కూడా
చేస్తే ఏమైనా జాబ్ వస్తుందా, ఇంటర్న్షిప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నా దగ్గర నియర్ బై లొకేషన్లో ఇంటర్న్షిప్స్ ఏమన్నా చేసే ఛాన్స్ ఉందా, ఆ పర్టికులర్ కోర్స్కి అసలు ఏమన్నా ఇంటర్న్షిప్స్ పడుతున్నాయా ఆన్లైన్లో. సో బేసిక్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టుకొని మీ రీసెర్చ్ మీరు ఇండియా నుంచే స్టార్ట్ చేయడం మంచిది. ఆల్రెడీ మీకు స్టడీ పర్మిట్ ఉంది, ఇంకా నాకు ఆప్షన్ లేదు సో ఇట్లాంటివన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటే బెటర్. అట్ ద సేమ్ టైం నేను ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తానంటే పార్ట్ టైమ్స్కి అయితే మీరు ఇండియా నుంచే అప్లై చేసుకోవాలి. ఫ్యూ వెబ్సైట్స్ ఉన్నాయి, నాకు పర్టికులర్ ఫ్యూ కాదు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ Indeed.com, వర్కపోలిస్ అని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. నాకు ఐడియా ఉంది కానీ ఇప్పుడు తట్టట్లేదు మైండ్లో. సో ఆ వెబ్సైట్స్ అన్నిట్లో కూడా ముందే మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని యూ కెన్ యూజ్ డిఫరెంట్ ఏఐ కదా టు ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ లైక్ ChatGPT. సో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇండియా నుంచే మీరు జాబ్స్ అప్లై చేసుకోండి. అలా రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ రిలేటివ్ ఒక అతను వచ్చాడు. సో తను చెప్పింది ఇదే రీజన్. సో నాకు అప్పుడు ఓకే ఇది కూడా ఒక పాయింట్ బాగుంది కదా అనిపించింది. సో తను ఎలా అప్లై చేశాడు ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను. ఇఫ్ యూ గైస్ రియలీ వాంట్ టు నో అబౌట్ దోస్ థింగ్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్. మీరు కనుక తెలుసుకోవాలి అని అనుకుంటే నా కమెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నేను వెబ్సైట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని తనని క్వశ్చన్స్ అన్నీ అడిగి చెయ్యాలి. సో ఇఫ్ యూ గైస్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ నేను ఆ వీడియో డెఫినెట్గా చేస్తాను. So but please let me know in the comment. అదొక థింగ్. అండ్ మీరు కనుక స్టూడెంట్ పర్మిట్ ఆల్రెడీ మీరు పే చేశారు ఫీ అని అంటే కనుక అప్పుడు ఇంకా గివప్ అయితే ఇవ్వకండి. నో మ్యాటర్ వాట్ మీరు రావాలి అని అనుకుంటే మాత్రం వచ్చేయండి. ఈ రూల్స్ అన్నీ ఎవరికి అని అంటే ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ అన్నీ ఎవరికి అని అంటే బేసిక్గా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ప్రొటెక్షన్ తీసుకున్నామంటే ఫైర్ ప్రొటెక్షన్ మీద మనకి ఇండియాలో బ్యాక్ హోమ్లో ఒక ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ పర్టికులర్ కోర్స్ మీద నేను ఒక ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద వర్క్ చేస్తాను అని అనుకున్న వాళ్ళకి ఈ థింగ్స్ అన్నీ లేదు. మీరు ఆల్రెడీ రియలీ గుడ్ ఇన్ దట్ సబ్జెక్ట్ అని అంటే మాత్రం మీరు ఈ కంట్రీకే కాదు ఏ కంట్రీకైనా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇమీడియట్గా జాబ్ వస్తుంది. నేను చెప్పేది ఎవరి గురించి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ సబ్జెక్ట్ మీద గెయిన్ చేసుకుంటా. ఒక పర్టికులర్ స్కిల్ లేకుండా నేను అక్కడికి వెళ్ళాక నేను డెవలప్ చేసుకుంటా స్కిల్. నా చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూసి వాళ్ళతో పాటు వాళ్ళు ఏ స్కిల్లో ఉంటే నేను కూడా అదే స్కిల్ డెవలప్ చేసుకొని ఇంకా వాళ్ళతో పాటు వెళ్తాను అని అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఇవన్నీ చెప్పిందనమాట. లేదు యూఆర్ గుడ్ ఇన్ సంథింగ్, యూఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్, ఆ స్కిల్ నా దగ్గర ఉంది, నేను అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవుతాను ఈ స్కిల్తో అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం యు ఆర్ వెల్కమ్ టు ఎనీ కంట్రీ. ఈ కంట్రీ కాదు ఏ కంట్రీకైనా మీరు వెళ్ళొచ్చు, హ్యాపీగా సర్వైవ్ అయిపోవచ్చు. That's all for today guys. So if you want to know anything about student visa or recently changed rules everything, please let me know in the comment. I'll definitely make another video. Thank you so much for watching. Please subscribe my channel. I'm going to post a lot of more informative videos on my channel. Please subscribe, like my video and comment me if you have any doubts. Thank you so much for watching.